ఈ రోజు టాపిక్ లోకి వెళ్దాం. అందరికి. సో పవర్ ఆఫ్ నౌ అంటే ఈ క్షణంలో ఉండటం అనేది మనకు ఆల్రెడీ ఐడియా వచ్చింది కదా. సో ఈ క్షణంలో ఉండటం అనేది అర్థమైనంతగా మనం అప్లికేషన్ లో జనరల్ గా పెట్టము. ఎక్కువగా మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం ఏదో ఒకటి. ఆ ఏదైనా పని చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు గమనించండి. పని మాత్రమే చేస్తున్నామా, ఆలోచిస్తూ ఉంటున్నామా? ఎవరితోన్నా మాట్లాడేటప్పుడు గమనించండి. వాళ్ళతో నిజంగానే మాట్లాడుతున్నామా, లేదంటే వాళ్ళతో మాట్లాడుతూ ఒక కామెంటేటర్ ని తలలో వింటా ఉంటాం. వాళ్ళ గురించి ఒపీనియన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి మన తలలో. సో ఆ ఒపీనియన్స్ ని విని దాన్ని బట్టి వాళ్ళకి మనం జవాబులు ఇస్తాం. వాళ్ళు మాట్లాడిన దానికి మనం ఆన్సర్ చేయటం కంటే కూడా వాళ్ళ పైన మనకున్న అభిప్రాయాన్ని బట్టి మనం ఆన్సర్ చేయటం అనేది ఇప్పుడు జరుగుద్ది. సో ఈ రోజు మొత్తంలో మీరు ఎవరిని కలిసినా కూడా ఒకసారి ఇది చెక్ చేయండి అండి. అంటే అసలు తలలో ఒక కామెంటేటరీ ఉందా అంటే మీ గొంతులోని, మీ వాయిస్ లో ఒక శబ్దం ఎప్పుడూ మీతో మాట్లాడుతూ ఉంటుంది కంటిన్యూస్ గా. సో మీ వాయిస్ లో మీకు వినపడుతున్న దాన్నే మనం ఆలోచనలు అని అంటున్నాం. నా ఆలోచనలు అంటాం. అంటే మన ఆలోచనలు అని పేరు పెట్టుకున్నాం అంటే అది నాది అని అనుకున్నాం. సో ఆ మీ వాయిస్ లో మీకు వినపడుతున్న ఆ శబ్దం అది ఎప్పుడు ఏదో ఒకటి చెప్తా ఉంటది కంటిన్యూస్ గా. అంటే ఇంకా నిరంతరం పొద్దున్న లేచినప్పటి నుంచి మీరు నిద్రపోయేదాకా కూడా మీ వాయిస్ లో మీకు ఎప్పుడు కామెంటేటరీ ఉంటుంది. ఆ కామెంటేటరీ మీద ఆధారపడి మీ జీవితం వెళ్తా ఉంది. సో ఆ కమెంటేటరీ అంటే ఆ వాయిస్ విచ్ ఈస్ మీ గొంతులో గానీ లేదంటే ఇంకొన్ని గొంతులు కూడా కలుస్తాయి. సమ్ టైమ్స్ చాలా మంది చాలా రకాల కమెంటేటరీస్ మన తలలో ఉంటాయి. ఎవరో మనతో ఎప్పుడు ఉంటున్నట్టు, వాళ్ళు మనతో మాట్లాడుతున్నట్టు కూడా అనిపిస్తూ ఉంటది. సో ఇలాగ ఎప్పుడు ఆ వినపడే ఆ వాయిసెస్ ని అబ్జర్వ్ చేయాలండి. ఈ వాయిసెస్ మూలానే, ఈ వాయిసెస్ మనం అనుకుంటాము ఇవి మేమే అని అనుకుని, ఇదంతా కూడా మైండ్ మైండ్ పంపించే థాట్స్ అవి. సో వాటిని మనం ఎలా తీసుకుంటామంటే అదే నేను అనుకుని ఏదైనా కోపమైన విషయాన్ని అంటే నెగిటివ్ విషయాన్ని చెప్పినా కూడా వెంటనే అది మనం తీసేసుకుంటాం. మనం ఎమోషనల్ గా ఫీల్ అవుతాం. మన కోపం వస్తే వాడు నిన్ను అంటున్నాడు, హర్ట్ చేస్తున్నాడు అని చెప్తుంది ఒక ఆలోచన. ఇంకో ఆలోచన చెప్పుద్ది వాడు చాలా మంచోడు అని చెప్పుద్ది. ఇలా రకరకాల వస్తానే ఉంటాయి. ఇప్పుడు ఏది అంటే మైండ్ కి కొంచెం నెగిటివ్ నేచర్ ఎక్కువ ఉంటుంది. ఆ నెగిటివ్ నేచర్ మూలన ఏమవుద్దంటే ఒక మనిషిలో ముందు మనం మచ్చలే ఎక్కువ వెతుకుతాం. సో వాళ్ళలో తప్పులు అనమాట. వాళ్ళు నన్ను చీట్ చేస్తున్నారేమో, వాళ్ళు నన్ను మోసం చేస్తున్నారేమో, వాళ్ళ ఇంటెన్షన్ సరిగ్గా లేవను ఏదో ఒకటి. సో ఏదో ఒక కమెంటేటరీ ఉంటుంది. అంతెందుకు మనం ఏదన్నా మంచి పని చేయాలని మొదలు పెడతాం. మొదలు పెట్టిన తర్వాత ఇది మనం చెయ్యలేమని చెప్పుద్ది. చెయ్యాలని మొదలు పెట్టింది మనమే, చెయ్యలేము అనేది కూడా మన లోపల నుంచే వస్తుంది. సో ఆ శబ్దాన్ని గమనించండి. అవి ఆలోచనలు. ఆ ఆలోచనలు ఏ గొంతులో వినపడుతున్నాయో కూడా గమనించండి. సో ఈ పని నువ్వు చేయలేవంటది, లేదంటే మొదలు పెట్టుకుంది మనమే కదా, ఆలోచన వచ్చింది మనకే కదా. అంటే మొదలు పెట్టించేది అదే, తిప్పలు పెట్టేది అదే. సో ఇక్కడ ఏదైనా అనుకున్నప్పుడు ఎందుకు పూర్తిగా దాన్ని ఆ టాస్క్ ని కంప్లీట్ చేయలేకపోతున్నాం? ఒక రిలేషన్ ని నిలబెట్టుకోవాలి అని ఉంటుంది కానీ నిలబెట్టుకోలేము. ఏదైనా పని మీద ఫోకస్ పెట్టాలి అని ఉంటది కానీ ఎక్కువసేపు ఒకే దాని మీద ఫోకస్ పెట్టలేము. నైట్ ప్రశాంతంగా నిద్రపోవాలి అని ఉంటది కానీ ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాం. ఆలోచనలు అన్నమాట. 24 అవర్స్ తిరుగుతాయి. ఇప్పుడు మొత్తం మార్నింగ్ అంతా ఆలోచనలు ఉంటాయి కానీ ఆ ఆలోచనలు ఉన్నామన్న విషయం కూడా మనకు తెలియదు. మళ్ళీ నైట్ పడుకున్నాక నిద్ర పట్టట్లేదు అనిపిస్తుంది. నిద్ర ఎందుకు పట్టట్లేదు? నిద్ర పట్టకపోవటం కారణం కూడా ఇదే. అవి ఎంత హెవీగా ఉన్నాయంటే మన తలలో ఆలోచనలు, మనం వాటి వశమైపోయి వాటి కంట్రోల్లోకి వెళ్ళిపోయి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నిద్రపోలేకపోతాం. ఎందుకంటే ఆ యాక్టివిటీ, బాడీ అలసిపోయినా కూడా తలలో యాక్టివిటీ ఆగట్లేదు. అది ఎప్పుడు కామ్ డౌన్ అవుద్దో అప్పుడు ప్రశాంతంగా నిద్రపోతామండి. పిల్లలు నిద్రపోవటానికి కారణం కూడా అదే. వాళ్ళు ఒకసారి పడుకున్నాక హాయిగా నిద్రపోతారు, ఇంక అన్ని వదిలేసి నిద్రపోతారు. మన విషయంలో ఏమవుద్దంటే మనం ఏంటి మైండ్ కి ఎంతగా అటాచ్ అయిపోయామంటే మనం నిద్రపోవటానికి కూడా కష్టంగా ఉంటుంది అది చూపించేవన్నీ. సో దీని గురించి ఈరోజు టాపిక్ ఇంకొంచెం డీటెయిల్డ్ గా వెళ్దాము. సో పవర్ ఆఫ్ నౌ అనేది ఈ క్షణంలో ఉంచడం అనేది మన ప్రయత్నం అయితే, మైండ్ అనే దాన్ని మనం ఎలా తీసుకుందాం అంటే ఈ టాపిక్స్ వెళ్ళే అన్నాళ్ళు కూడా కొంచెం విడిగా డిటాచ్డ్ గా తీసుకుందాం. మైండ్ అనేది భగవంతుడు మనకు సృష్టించిన ఒక టూల్ లాంటిది, ఒక ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. ఇప్పుడు మనం అన్ని మనకి ఒక్కొక్క బాడీలో ఒక్కొక్క ఆర్గాన్ ఉంది కదా, ఒక్కొక్క ఆర్గాన్ ని ఒక్కొక్క పని చేస్తూ ఉంటది. ఇప్పుడు హార్ట్ కి బ్లడ్ పంపింగ్ ఇంపార్టెంట్. ఇప్పుడు లంగ్స్ అంటే ఆక్సిజన్ ని చేసుకోవడం ఇంపార్టెంట్.
అలాగా మైండ్ కి మనకేదైతే పని ఉందో ఆ పని చేసి పెట్టడానికి మనం వాడుకోవాల్సిన ఒక ఆయుధం. కానీ అలాగా మనకు కావాల్సిన పనులు చేసి పెట్టుకోవడానికి కావాల్సిన అంటే మనం ఆలోచించుకుని, ఇప్పుడు మనకి మ్యాథ్స్ అనుకోండి, క్యాలిక్యులేషన్స్ చేయాలి. ఈ క్యాలిక్యులేషన్స్ చేయడానికి మనం మైండ్ వాడాలి. మనం ఏదైనా పని చేయాలనుకున్నాం, మేనేజ్మెంట్ అక్కడ ఎలా చేయాలి ఏంటి అలాగంటే మనకి పని ఉన్నప్పుడు ఆ పని కోసం వాడుకొని తర్వాత దాన్ని ఆపేయగలగాలి. అంటే ఇంకా ఆలోచనల్ని ఆపేయగలగాలి. ఆపేసేసి మళ్ళీ ఏదైనా యాక్టివిటీ ఉన్నప్పుడే వాడాలి. మిగతా టైంలో గనుక ఒక స్టిల్‌నెస్ ఎక్స్‌పీరియన్స్ అయితేనే మనము నిజంగా ఎఫెక్టివ్ గా పని చేయగలుగుతాం. ఎఫెక్టివ్ గా దేని మీదైనా ఫోకస్ పెట్టగలుగుతాం. ఏదైనా అనుకున్నప్పుడు దాని మీదే ఎక్కువ ఫోకస్ పెట్టి కంప్లీట్ అటెంటివ్ గా ఆ వర్క్ ని చేయగలం. కానీ ఏమవుతుందంటే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటున్నప్పుడు మనకి క్లియర్ గా సొల్యూషన్స్ రావు. ఒకదాని మీద ఫోకస్ పెట్టలేము. మల్టిపుల్ టాస్కింగ్ ఒకేసారి అంటే మనకు ఫోన్ లో మెసేజెస్ వస్తా ఉంటాయి. ఇంకో పక్కన ఫ్రెండ్ గురించి ఏవో ఆలోచనలు ఉంటాయి. ఇంట్లో ఏవో దిగుళ్ళు ఉంటాయి. అన్ని మిక్సప్ అయిపోతాయి. ఒక దాని మీదకి ఆ ఫోకస్ ని మళ్ళించలేకపోతున్నాం. ఈ మళ్ళించటం అనేది తెలియాలి. మైండ్ ని కామ్ డౌన్ చేయటం అనేది తెలియాలి. కామ్ డౌన్ చేయటం అంటే అవసరం లేనప్పుడు ఆలోచనల్ని ఆపుకోగలగడం. అసలు ఆలోచనల్ని ఆపాలి అంటే ముందు తెలియాల్సింది ఏంటంటే ఎప్పుడు ఆలోచిస్తానే ఉంటున్నాం అనే విషయాన్ని రియలైజ్ అవ్వాలి. పట్టుకోగలగాలి మనం. కల్లో ఆలోచనలు వస్తున్నాయి కదా! ఆలోచనలు వస్తూ వస్తూ ఉండంగానే వాటిని మనం గమనించగలగటం. ఈ ఇది గనక చేయగలిగితే మనం డైరెక్ట్ గా చేయలేము. బట్ దేర్ ఆర్ సమ్ వేస్ డైరెక్ట్ గా చేయటానికి మనము ఈ గ్రాటిట్యూడ్ లాస్ట్ క్లాసెస్ లో విన్నాం కదా! గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయటం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్. చాలా వరకు ఆలోచనలు కంట్రోల్ అవుతాయి. చాలా వరకు మనం అంతా కూడా మంచి విషయాల మీద ఫోకస్ ని మళ్ళిస్తాము. సో మైండ్ యొక్క నెగిటివ్ యాక్టివిటీ తగ్గిపోద్ది అనమాట. అంటే ఎప్పుడు అంటే ఒపీనియన్ ఫార్మింగ్ ఇది అని చెప్పి తను అది చెప్పేవన్నీ వినకుండా కంట్రోల్ చేసుకునే ఒక పద్ధతి ఉంటుంది. సో ఇలా ఈ రెండు పద్ధతులు ఇంకొకటి మెడిటేషన్ అంటే మన బాడీ మీద కానీ మన మైండ్ మీద కానీ మన బ్రీద్ మీద కానీ ధ్యాసను పెడతాం. అలా పెట్టడం మూలన కూడా మైండ్ యాక్టివిటీ కంట్రోల్ అవుతుంది. సో ఇలాగా రకరకాలుగా ఉంటాయి. సో ఒట్టి మనం ఒక బేసిక్ విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనము పుట్టినప్పటి నుంచి ఇప్పటిలోపు ఏ పని చేసినా దేనికోసం చేసుంటాము. ఏదైనా సాధించాలనుకున్నా, ఉమ్, ఏదైనా కాంపిటీషన్ లోకి వెళ్ళాలనుకున్నా, ఏది చేసినా ఫైనల్ దేంటో అనేది గమనించండి. దేనికోసం చేసుంటాం. ఇది చేస్తే నేను సంతోషంగా ఉంటాను అని అనిపించుంటుంది కదా! యాక్టివిటీ కోసం అని చెయ్యం మనం. ఆ యాక్టివిటీకి లాస్ట్ పార్ట్ ని చూడండి. ఇది చేస్తే నాకు సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు నేను దీనిలో సెటిల్ అయితే నేను ప్రశాంతంగా ఉండగలను తర్వాత. అంటే హ్యాపీనెస్ కోసమే అన్ని చేస్తున్నాం. సంతోషంగా ఉండటానికి అన్ని చేస్తున్నాం. చాలా చేస్తున్నాం. అవి మనం బయట వాళ్ళని చూసి చేస్తున్నాము. కొన్ని మనకు అనిపించి చేస్తున్నాము. బట్ ఏది చేసినా కూడా ఆఖరి మన ఇంటెన్షన్ ఏంటి? దేనికోసం? దీని మూలాన ఏదో ప్రశాంతత, సంతోషం దొరుకుద్ది అని అనుకుంటున్నాం మనం. ఆ ప్రశాంతత, సంతోషాన్ని ముందుగానే అంటే మనం ఏదో సాధిస్తేనే ఇవి వస్తాయి అనేది నిజంగా యాక్చువల్ గా చెప్పాలంటే నిజం కాదు. మనం ఇప్పుడు ఈ క్షణం ఇక్కడ కూర్చుని ఆ సాటిస్ఫాక్షన్ ని, ఆ స్టిల్నెస్ ని అంటే మైండ్ ఆ ప్రశాంతతని పొందగలం. ఎప్పుడైతే ఆ ప్రశాంతత మనం గనుక గెయిన్ చేసుకోగలుగుతామో, మైండ్ గనుక కామ్ గా ఉంటూ మనకి ఓవర్లోడ్ లేకుండా ఉంటుందో, అప్పుడు మనం అనుకున్నది చాలా ఈజీగా సాధించగలం. ఎక్కువ డిస్టర్బెన్సెస్ ఉండవు. నువ్వు చేయలేవు అనేసి శబ్దం నీకు లేదంటే కంపారిజన్ వాళ్ళు ఇంకా నీకంటే బాగా చేస్తుందండి కంపారిజన్ ఇన్ని కంపారిజన్స్ రకరకాల కంపారిజన్స్ వస్తూ ఉంటాయి మైండ్ లో ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్ని ఫిల్టర్స్ ని దాటి కాన్ఫిడెంట్ గా ముందుకెళ్ళటానికి మనకి ఇబ్బంది అవుతుంది అరే అసలు మైండ్ చేస్తుంది ఇదంతా ఇన్ని ఆలోచనలు వచ్చేది మనకి మైండ్ మూలాన ఇది ఆ పార్ట్ అనేది జస్ట్ మనం టూల్ గానే వాడాలి కానీ మనం అయిపోయి మన ఐడెంటిటీగా ఫామ్ చేసేసుకుని కన్ఫ్యూజ్ అవుతున్నాం అనే విషయాన్ని మనకు నెమ్మదిగా అర్థమయ్యే కొద్దీ మనం వీటి నుంచి డిటాచ్ అయినప్పుడు మైండ్ నుంచి డిటాచ్ అయ్యి మనం మన పనుల మీద ఫోకస్ ఎక్కువ పెట్టగలుగుతాం సో మధ్యలో సో అందుకని అబ్జర్వేషన్ ఇస్ చాలా ఇంపార్టెంట్ పొద్దున్నే లేవంగానే మీరు మీ డే స్టార్ట్ చేసేటప్పుడు గమనించుకోవడం మొదలు పెట్టండి మీ ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా వచ్చే ఆలోచనలు జస్ట్ మీరు నార్మల్ గా అంటే టూ మచ్ మెడిటేషన్ లాగా అలా ఏం చేయాల్సిన అవసరం లేదు నార్మల్ గా మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ మీరు ఏ పని చేస్తున్నా కూడా ఇప్పుడు నా తలలో ఏం జరుగుతుంది అని ఒక్కసారి గమనించే ప్రయత్నం చేయండి ఏం ఆలోచనలు వస్తున్నాయి నాకు అనేది గమనించే ప్రయత్నం చేయండి
అలా గమనించే ప్రయత్నం చేసినప్పుడు చూడండి, ఎప్పుడు మీకు ఏదో ఒక ఆలోచన వెళ్తానే ఉంటుంది. కంప్లీట్‌గా కామ్‌గా ఉండే సిట్యుయేషన్స్ చాలా, చాలా తక్కువుంటాయి ప్రతి మనిషికి. చాలా తక్కువుంటాయి. వెరీ రేర్. అన్‌లెస్ అంటిల్ మీకు ఏదైనా ప్రాక్టీస్‌లో ఉంటే అంటే మెడిటేషనో లేదంటే యోగానో ఇలాంటివి చేసినప్పుడు వాటి ఎండ్‌లో అంటే మెడిటేషన్ అంతా అయిపోయిన తర్వాత ఒక రకమైన పీస్‌ని ఎక్స్‌పీరియన్స్ అవుతాం. మెడిటేషన్ చేసిన తర్వాత, యోగా చేసిన తర్వాత లేదంటే ఏదైనా కొత్త ప్లేస్‌కెళ్ళినప్పుడు అంటే అక్కడ మనం గెస్సింగ్ చేయడానికి ఏమీ లేదు. టోటల్‌గా కొత్త పిక్చర్‌ని చూసాము. ఆటోమేటిక్‌గా మనం ఒక నిమిషం ఒక రకమైన ప్రశాంతతను ఎక్స్‌పీరియన్స్ అవుతాం. బీచ్‌కెళ్ళినప్పుడు. అంటే ఆ మన సెన్సెస్ అన్నీ వాటి మీద పెడతాం అన్నమాట. పెట్టడం వలన ఒక రకమైన హ్యాపీనెస్ ఉంటది. అందుకని కొత్త ప్లేస్‌కి వెళ్ళాలని ఎక్కువ అనిపిస్తది మనకి. ఎందుకంటే అక్కడ మైండ్ యాక్టివిటీ తగ్గుద్ది. తగ్గటం వలన ఆటోమేటిక్‌గా మనకి ఆ ప్రశాంతత వచ్చింది అని మనం అనుకుంటాం. బట్ అది నేచురల్‌గా మనం ఇక్కడిక్కడ ఇచ్చి సంపాదించుకోవచ్చు. సో, ఈరోజు ఈ టాపిక్‌ని ఒక్కసారి ప్రాక్టికల్‌గా పెట్టే ప్రయత్నం చేద్దాము. ఆహ్, ఆల్రెడీ మనం లాస్ట్ మంత్ కూడా చెప్పుకున్నాము. ఎలా అబ్జర్వ్ చేయాలి మైండ్‌దనేది. మనం వర్క్ చేసేటప్పుడు, రాసేటప్పుడు ఏ పని మీద ఆ పని మీద పూర్తి ధ్యాస పెట్టే ప్రయత్నం చేస్తా ఉండాలి. ఇంకో పక్కన మనకేమన్నా ఆలోచనలొస్తున్నాయా? ఏం ఆలోచనలొస్తున్నాయనేది డైరీ లాంటిది అన్నమాట. జర్నల్ లాంటిది రాస్తా ఉన్నప్పుడు తెలుస్తా ఉంటాయి. ఆటోమేటిక్‌గా మనకిలాంటి ఆలోచనలొస్తున్నాయి అని చెప్పి. ఆహ్, కంప్లీట్‌గా ఒకే రకమైన ఆలోచనలు మనల్ని జనరల్‌గా రిపిటేటివ్ థాట్స్ ఉంటాయన్నమాట. ఆ రిపిటేటివ్ థాట్స్‌ని ఒకసారి గమనించుకొని వాటిని రాసుకోవాలి. రిపిటేటివ్ థాట్స్‌లో ఎక్కువగా నెగెటివ్ థాట్స్ ఉంటాయి. అంటే మనల్ని ఇబ్బంది పెట్టినయి, మనల్ని బాధ పెట్టిన ఆలోచనలు ఎక్కువుంటాయి. ఆ ఆలోచనలు ఏంటివని చెప్పి ఒకసారి రాసుకోండి. అవి రాసి చూసినప్పుడు మీకు అర్థమవుద్ది. రోజు మొత్తం మీరు వాటిల్లోనే ఉంటున్నారని. ఏ మనిషన్నా బాధ పెట్టారనుకోండి మిమ్మల్ని ఆ బాధ పెట్టిన విషయమే పదే, 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 పదే మిమ్మల్ని ఇబ్బంది పెట్టుద్ది. నిజానికి జరిగిందది ఒకసారే లైఫ్ టైమ్‌లో అయినా గూడా, సంవత్సరాలు ఒకే విషయాన్ని పట్టుకొని ఉంటాం మనం. అదే విషయం మళ్ళీ, మళ్ళీ ఎందుకు ఇబ్బంది పెడుతుంది మనల్ని? అంటే, మనం ఆలోచనల్లో ఆగిపోయాం. అంటే సైకలాజికల్‌గా, మానసికంగా టైమ్‌లో ఉండిపోయామనమాట. మానసికంగా టైమ్‌లో ఉండిపోవటం అంటే అర్థమవుతుంది కదండీ! సైకలాజికల్ క్లాక్. నిజంగా సమయంలో ముందుకి సమయం ఎప్పుడు కదులుతూ ఉంటది. ఈ క్షణం వెళ్ళిపోతా ఉంది గదా! ఇప్పుడు 5:51 అయింది. నెక్స్ట్ 5:52 అవుతది. ఇదెప్పుడు వెనక్కి రాదు. కానీ మనం ఎక్కడున్నాము? ఆలోచనల్లో వెనకాలున్నాం. అంటే ఎప్పుడో జరిగింది ఒక 5 ఇయర్స్ బ్యాకో లేదంటే మీ చిన్నప్పుడో జరిగిన ఒక ఆలోచన మిమ్మల్ని ఇప్పటికి ఇబ్బంది పడుతుందంటే అర్థం ఏంటి? వెనకాల ఎక్కడో ఉండిపోయామన్నమాట టైమ్‌లో. ఇక్కడ ఇక్కడ కాకుండా మానసికమైన టైం దాన్ని సైకలాజికల్ టైమ్ అంటారు. అక్కడ స్టక్ అయిపోయి ఉన్నాం. సో, దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయడానికి డైరెక్ట్‌గా ఇదొక మంచి పద్ధతి. ఏంటంటే, ఈ క్షణం మీద ఎక్కువ ఫోకస్ పెట్టటం. అంటే ఎప్పుడు ఏ పని చేస్తున్నామో ఆ పని మీదే ఫుల్ ఫోకస్ పెడతాం. ఆ ఫుల్ ఫోకస్ పెట్టడం మూలాన నెమ్మదిగా కొన్నాళ్ళకి ఇవి సబ్సైడ్ అవుతాయి. ఈ ఆలోచనలు. ఒక్కొక్క ఆలోచనని పట్టుకొని నేను దాన్ని ఎందుకిలా వస్తుందని ఆలోచించి, దాన్ని నేను పరీక్షించి, దానికి నేను అర్థమయ్యేలాగా చెప్తాను అంటే అది చేయలేం మనం. దానికంటే కూడా ఈజియెస్ట్ వే ఏంటంటే, ఫోకస్ ఇటువైపు మళ్ళించి, మన మొత్తం 5 సెన్సెస్‌ని అంటే, మనం ఇప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు ఏ పనికి ఆ పని. అంటే ఇప్పుడు మన కళ్ళు చూస్తున్నాం గదా! చూడటం, లేదంటే హ్యాండ్‌తో మనం చేసే పనులు, కాళ్ళతో మనం చేసే పనులు, ఈ సెన్సెస్‌ని వాడటం. అంటే చెవులు వినికిడి, చూపు, శబ్దము అంటే సౌండ్స్, స్మెల్, మన టేస్ట్, టచ్. వీటిని ఎప్పుడూ వాడుకలో పెట్టడం. అంటే అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి కలుపుకొని చేయటం. ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసుకుంటున్నారనుకోండి. పూర్తి ధ్యాస దాని మీద పెట్టే ప్రయత్నం చేయండి. హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటాం. కానీ నిజంగా హ్యాండ్ వాష్ చేసుకుంటున్న దానిలో ప్రతి బిట్ మనం ఏం గమనించం. గబగబా చేయి కడుక్కుంటూ వెళ్ళిపోతాం. ఈ కాసేపట్లో ఏం జరిగిందనేది మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవడానికి కూడా ఏం గుర్తురాదు. ఎందుకంటే పూర్తి ధ్యాస అక్కడ పెట్టల. చాలా విషయాలు అలానే. మనం ఇల్లు తలుపు గడపెడతాం. వచ్చేస్తాము. అది ఆటోమేటిక్ అయిపోద్ది. ఎంత ఆటోమేటిక్ అయిపోద్దంటే మళ్ళీ కాసేపటికి గడపెట్టానా లేదా? గడపెట్టానా లేదా? అని ఆలోచిస్తాం. చాలా మంది లైఫ్‌లో ఇవి జరుగుతాయి. ఇవి గమనించండి. ఎందుకంటే మనం పూర్తి ధ్యాస పెట్టం. ఏదైతే అలవాటుగా మారిపోయిందో ఆ పనులు ఆటోమేటిక్ పైలట్‌లోకెళ్ళిపోతాయి. ఆటోమేటిక్ పైలట్ అంటే అది మనము తెలియకుండా కూడా చేయగలం. ఓకే. అంతగా మనం దాన్ని అలవాటయిపోయామనమాట ఆ పనులకి. ఎంతలాగంటే మనం ఇంక ధ్యాస పెట్టాల్సిన అవసరం లేదు. నేచురల్‌గెళ్లి చేయగలం ఆ పనిని. సో, ఆ ఆటోమేటిక్ పైలట్‌లోకి ఎన్నో పనులెళ్ళిపోయాయి. ఎంతలాగా అంటే మనం ఆ పని చేస్తున్నప్పుడు వేరేది గూడా ఆలోచించుకుంటూ గూడా చేసేయొచ్చు ఆ పనిని. ఇప్పుడు ఎంత ఇది గదా! ఇంట్లో నైట్ పడుకునేప్పుడు గడ పెట్టినప్పుడు, గడ పెట్టామనేది మనకు గుర్తుండాలి గదా! మళ్ళీ వెనక్కెళ్ళి ఎందుకు గడ పెట్టామా లేదా అని చూసుకుంటున్నాం. ఇదన్నిటికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు నేను పర్సనల్‌గా గమనించుకున్న వాటిల్లో. అంటే వీటిల్లోకొచ్చిన తర్వాత నేను నన్ను అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఇది నాకు చాలా సార్లు జరిగింది.
అప్పుడే గడపెట్టినా కూడా మర్చిపోతాం చాలా సార్లు. సో అంటే మన అటెన్షన్ ఎంత ఎంత తక్కువ ఉంటుంది అనేది గమనించండి. మనం ఎంత ఆలోచిస్తుంటే అలాంటి అలాంటి పనులు చేస్తూ ఉంటాం. ఒక ఫ్రెండ్ ఎవరికో ఏదో ఇవ్వాలి అని అనుకుంటాం. వాళ్ళకి ఆల్రెడీ అది ఇచ్చేసి ఉంటాం. కానీ నేను ఇచ్చానా లేదా అని మళ్ళీ గుర్తు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఒక మాట చెప్పాలనుకుంటాం. చెప్పానా లేదా అని గుర్తు తెచ్చుకోవాల్సి వస్తుంది. పిల్లలకి ఏవో పనులు చేయాలనుకుంటాం. ఓకే అమ్మయ్య రాత్రి చేసేసాను. మర్చిపోయాను చేశానని అనుకుంటాం. ఏదో వస్తువుని ఒక చోట పెడతాం. ఎక్కడ పెట్టామనేది ఎందుకు గుర్తుండట్లేదు. సో కంప్లీట్ అటెన్షన్ దాని మీద లేదు. మనం ఆ టైంలో ఇంకేదో ఆలోచిస్తా ఉన్నాం. ఆ పని చేయకుండా నిజంగా పెట్టే దాని మీద ధ్యాస పెట్టుంటే నిజంగా అది ఎక్కడ ఉండేది అనేది మనకు గుర్తొచ్చేది. కానీ తలలో ఎన్ని రకాల ఆలోచనలు ఉన్నాయంటే మనం ఒక పని చేసినా కూడా ఆ పని చేసాం అనేది మనకు గుర్తుండట్ల. ఇంకా మర్చిపోవటం అనేది నెక్స్ట్ లెవెల్. టూ మచ్ గా ఆలోచించినప్పుడు అసలు మనం చేయాలనుకున్న పనులు కూడా మర్చిపోతాం. ఇంకా ఎక్కువ ఆలోచనలు. సో మచ్ ఫోకస్ ఆన్ బ్యాక్గ్రౌండ్ లో వెళ్తున్న ఈ నాయిసెస్ అన్నమాట. ఈ సౌండ్స్ మనకు వచ్చే ఆలోచన. సో ఈ ఈ వీటి వీటి బట్టి అర్థమైంది ఏంటి, మనము మర్చిపోవటం అనేది ఏం జబ్బు కాదు. మనం ఫుల్లీ అటెంటివ్ గా లేము అని అర్థం. ఫుల్ అటెన్షన్ ఏ పని చేస్తున్నామో ఆ పని మీద ఫుల్ ఫోకస్ పెట్టే ప్రయత్నం చేయడం. సో ఈ రోజు నుంచి ఈ టాస్క్ ని ట్రై చేస్తూ ఉండండి. నెమ్మదిగా వీటి వెనకాల కంటెంట్ యాడ్ అవుతూ ఉంటది. అంటే ఎందుకు ఏంటి అసలు నాతో ఏం జరుగుతుంది అనేది మీకు అర్థమయ్యే కొద్దీ మీ ఫోకస్ మీరు ఇంకా పెంచుతారు న్యాచురల్ గా. సో ఈ రోజు చేసే ప్రతి పని, సో చిన్న పనితో మొదలు పెడతాం. ఒక్కొక్క పని, ఏ పనికి ఆ పని ఎండ్ చేసేస్తాం కదా. ఇప్పుడు లైక్ హ్యాండ్ వాషింగ్ చూసుకుందాం అనుకోండి. చేతులు కడుక్కునేటప్పుడు ఈ రోజు నుంచి ఇలా ఇలా చూడండి. మొదలు పెట్టేటప్పుడు అనుకోండి ఈ పని నేను ఇప్పుడు చేస్తున్నాను, ధ్యాస అంతా దీని మీదే పెడతాను. రాస్తున్నాను అనుకోండి ఈ పని నేను ఇప్పుడు చేస్తున్నాను, ధ్యాస అంతా దీని మీదే పెడతాను. వేరే ఆలోచనలకి దావు లేకుండా. అంటే నేను ఆలోచించను అంటాం కష్టం, కానీ నేను దీని మీదే ధ్యాస పెట్టాను అంటాం ఈజీ. ఓకే, ఆలోచించను అనండి, ఖచ్చితంగా 100 ఆలోచనలు వస్తాయి. దానికంటే కూడా నేను నా ధ్యాస అంతా ఇప్పుడు దీని మీదే పెట్టి చేస్తాను. ధ్యాస ఎలా పెడతాం, ఫుల్ అటెన్షన్ ఏ పని మీదైనా ఎలా పెట్టాలనేది ఫస్ట్ మనం నిజంగా ట్రూగా ఆ ఎసెన్స్ ని ఇంకా పట్టుకోలేదు చాలా మంది. ఎందుకంటే మనకి ఇలా ఎప్పుడూ నేర్పించాల ఈ పద్ధతి. బట్ ఇది పవర్ఫుల్ మెథడ్. ఏ పనిని ఆ పనిలా పూర్తిగా మనం దానిలో తదేకమై చేయగలగాలి. ఎలాగా, ఇప్పుడు వాటర్ హ్యాండ్ వాష్ కే వెళ్ళారనుకోండి మీరు, చేతులు కడుక్కునేటప్పుడు మీ ధ్యాస వేటి మీద ఉండాలి. మీ చెవులు నీటి శబ్దాన్ని వినగలగాలండి. నీటి శబ్దాన్ని. సో మీ కళ్ళు ఆ నీళ్ళని మీ చేతుల్ని చూడగలగాలి. ఓకే, మీరు హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు మీ సెన్సెస్ అంటే స్పర్శ, చేతులు కడుక్కునేప్పుడు నీళ్లు మీ మీద పడుతున్నప్పుడు ఆ స్పర్శను గమనించగలగాలి. మీరు కడుక్కునేటప్పుడు ఆ హ్యాండ్స్ యొక్క ఒత్తిడి తెలియాలి మీకు. ఇది చాలా లోతుగా ఉంది కదా, హ్యాండ్ వాష్ లో ఎంత ఉంటుందా అనిపిస్తుంది. కానీ ఇది ప్రయత్నించండి. దీన్నే ప్రతి పనిలోనూ పెట్టగలగాలి. ఇలానే చేసుకోగలగాలి. అంటే మన సెన్సెస్ ఉన్నాయి కదా, వినడము, వాసన, అప్పుడు సోపు వాడతాం కదా, ఆ సోపు యొక్క స్మెల్ మీ చూ వాసన పీలుస్తూ ఉండాలి. దాన్ని ఆస్వాదించగలగాలి మీరు. ఆ స్మెల్, మీరు శబ్దం, నీళ్ళ శబ్దం వింటున్నారు, సోప్ వాసన చూస్తున్నారు చేతులు కడుక్కునేటప్పుడు, మీకు ఆ ఫీల్ తెలుస్తుంది. నీళ్ళ యొక్క ఫీల్ అంటే చలి, వేడి, ఏదైనా సరే అక్కడ అక్కడ ఏ సెన్సేషన్స్ వస్తున్నాయి అనేది గమనిస్తున్నారు. ఉమ్, ఆ ఇలా గనక చేస్తూ వీలైతేనే నేను అనేది ఇది, మీ శ్వాసను కూడా గమనించటం. వీలైతేనే, ఎంతవరకు అంతవరకు వీలైతే. మీరు ఏంటి, నేను గాలి పీలుస్తున్నానా లేదా అనుకోండి చాలు. నేను గాలి పీలుస్తున్నానా లేదా జస్ట్ చెక్ చేసుకోండి అంతే. చేస్తూ కంప్లీట్ చేయండి టాస్క్ ని. కంప్లీట్ అయిన తర్వాత మీకు దీనిలో ప్రతి బిట్టు గుర్తుండి ఉంటుంది. ఎందుకంటే మీరు ఫుల్ అటెన్షన్ ఇచ్చారు. ఫుల్ అటెన్షన్ ఇచ్చారు. సో ఆ తర్వాత మీరు చేసే టాస్క్, ఒకవేళ మెట్లు ఎక్కుతున్నారే అనుకోండి, కింద నుంచి పైకి మెట్లు ఎక్కేటప్పుడు ప్రతి మెట్టు పైన మీ ధ్యాస. జనరల్ గా మనం వేరే ఇలాంటి పనులు ఏది చేసినా కూడా మనం ఆ పని మీద ధ్యాస పెట్టం. అందుకని చాలా మంది మెట్లు ఎక్కుతూ గబుక్కుని పడిపోవటాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మెట్లు ఎక్కేటప్పుడు ప్రతి స్టెప్ ని గమనించండి. ఒక్కొక్క అడుగుని గమనించండి. ఆ ఒక్కొక్క అడుగు వేసేటప్పుడు మీ పాదం ఆ నేల మీద తగులుద్ది కదా, ఆ స్పర్శ గమనించాలి ఇక్కడ. అండ్ శబ్దం, శబ్దం ఉంటే శబ్దం కూడా గమనించండి. ధ్యాస వాటి మీదే ఫోకస్ పెట్టండి. వీలైతే మీ శ్వాస. సో ఏ పని చేసినా ఇంత ధ్యాస పెట్టినప్పుడు ఈ క్షణంలో ఉండటం అనేది చాలా ఈజీ. ఇది కాకపోతే ఏంటంటే ఆటోమేటిక్ పైలట్ లో ఉన్నాం కాబట్టి, అంటే అలవాటుగా మారిపోయాయి. మన ఆలోచనలు అలవాటుగా మారిపోయి, ఎంత అలవాటులాగా మారిపోయాయి అంటే మననే వాటి వశం చేసేసుకున్నాయి అన్నమాట ఆలోచనలు. మనం మాస్టర్ చేయాలి వాటిని యాక్చువల్ గా. మనకు కావాల్సినట్టు వాటిని వాడుకోవాలి. కానీ ఆలోచనలు మనల్ని వాడుకుంటున్నాయి. ఏమని, ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఉన్నాను,
నేను మంచి మంచి ప్లేస్ కి వచ్చా, చాలా మంచి ప్లేస్ కి వచ్చా, మంచి సీనరీ ఉంది అసలు ప్రపంచంలో. బెస్ట్ ప్లేసెస్ లో ఒక ప్లేస్ లో ఉన్నాం మనం. అక్కడ కూర్చుని ఏదో ఒక ఆలోచన వస్తుంది. రీసెంట్ గా జరిగింది, ఎవరో మనల్ని అవమానించారనో ఏదో చెప్పుద్ది. అంత సంతోషం ఒక్క నిమిషం లాగేస్తుంది. ఆటోమేటిక్ గా నీరసం అయిపోతాం, ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోద్ది. పొద్దున్న పొద్దున్న ఎనర్జీ డ్రైన్ అయిపోవటానికి అక్కడ ఏమీ జరగల చుట్టుపక్కల, నిజంగా అయితే ఫిజికల్ గా. అయినా కూడా ఒక ఆలోచన మనల్ని ఇబ్బంది పెట్టేస్తా. అప్పుడు దాకా సంతోషంగా ఉన్న మనుషులు, ఆ సంతోషం అంతా పోతది. ఇది ఎలా సాధ్యం? ఆ ప్లేస్ లో అక్కడ ఏం జరగట్లేదుగా, అంతా బానే ఉంది కదా, అందరూ బాగున్నారు, మంచి ప్లేస్కి వెళ్ళాం, ఎంజాయ్ చేయని వెళ్ళాం, కానీ ఎందుకు చేయలేకపోతున్నాము అంటే అక్కడ ఆ నిమిషం జరుగుతున్న దాన్ని గమనించండి. అక్కడ మీకు వచ్చిన ఆలోచన మిమ్మల్ని ఆ పరిస్థితి నుంచి మార్చేసిన సిచ్యుయేషన్ ఒకటి జరుగుతుంది, మీరు ఉండింది బ్యాక్గ్రౌండ్ లో ఇంకో చోట అనమాట. సో ఇలా ఎప్పటికప్పుడు మనం ప్రెసెంట్ లో ఉండనీయకుండా చేస్తుంది ఏంటిది? ఎప్పుడు మనం ఒక దాని మీద ఫోకస్ పెట్టలేకపోవడానికి కారణం ఏంటిది? మన ఆలోచనలే. ఆలోచనల్లో 80 to 90%, నియర్లీ 70 to 80% ఆలోచనలు, లేదా 80 to 90, ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 80 to 90% ఆర్ వేస్ట్ అంట. మనం ఆలోచించే ఆలోచనలు అంటే మనకి ఏ మాత్రం ఉపయోగపడని ఆలోచనలే మనం చేస్తూ ఉంటామంట. సో అలాగ ఏ మాత్రం ఉపయోగపడిన ఆలోచనలు ఎన్ని 80 to 90% చేస్తున్నామంటే 10% మాత్రమే మనకు ఉపయోగపడే ఆలోచనలు ఉంటాయి వాటిల్లోంచి. బట్ మనం వీటన్నిటికీ ఏదో విధంగా రియాక్ట్ అవుతున్నాం, వాటికి తగ్గట్టు మనం ఉంటున్నాం. అంటే దానిలో బాధాకరమైన ఆలోచన వచ్చినప్పుడు మనం బాధపడుతున్నాం, దానిలో కోపానికి సంబంధించింది వచ్చినప్పుడు మన కోపాన్ని బయటికి వ్యక్తపరుస్తాం. పిల్లల్ని పెంచుతున్నప్పుడు మీరు ఇది గమనించండి, జనరల్ గా పేరెంట్స్, మదర్స్ కి అర్థమవుతుంది ఇది బాగా. అంటే వాళ్ళు 24 hours చిన్న పిల్లల దగ్గర ఉండే వాళ్ళకి. మీరు పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు కదా, పిల్లలు అల్లరి చేస్తున్నారు అని చెప్పి చెప్తాం మనము. పిల్లలు కాదు, పెద్దోళ్ళు కాదు కదా అల్లరి చేసేది, పిల్లల్ని అల్లరి చేస్తారు కదా. కానీ అదే అల్లరి ఒక్కొక్క రోజు వదిలేయగలుగుతాం, ఒక్కొక్క రోజు వాళ్ళ మీద అరుస్తారు, కోపం వస్తుంది. నిజంగా పిల్లలు అల్లరి చేసినంత కోపం వచ్చిందా, మనం మూడు బాగోక వాళ్ళని తిడతామా? ఇది ఒక్కసారి గమనించి చూడండి. జనరల్ గా మన మూడు బాగోనప్పుడే పిల్లల్ని తిడతాం, మనం అప్సెట్ అయినప్పుడే పిల్లల్ని తిడతాం. గమనించి చూడండి. పిల్లలు అల్లరి చేయకుండా ఏ రోజన్నా ఉంటారా? అసలు అది సాధ్యమే కాదు కదా. అలా జరిగితే అసలు అది పిల్లలే కాదుగా. సో చెక్ చేసుకుని చూడండి, మన మూడ్ బాగోనప్పుడు, అంటే మన తలలో ఆలోచనలు సరిగ్గా లేనప్పుడు, మనం డిస్టర్బ్డ్ గా ఉన్నప్పుడు, మనం ఏదో మనకు సంబంధించిన అవమానాన్నో లేదా బాధనో లేదా ఏవో ఒకటి ఇన్లాస్ గురించో ఏదో సంథింగ్ ఎల్స్, అక్కడ స్టోరీ అంతా మనకు జరుగుతుంది, మనకు సంబంధించిన ఇబ్బందిలో అక్కడ పిల్లలు మనకి ఎదురుకుండా కనపడుతూ ఉంటారు. వాళ్ళు పాపం వాళ్ళ ఆట ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళని ఒకటి వేయటము, వాళ్ళు మాట అంటాము ఈజీ అయిపోద్ది అనమాట. ఎందుకంటే వాళ్ళు మన నిజంగా మనం ఎంతో ప్రేమించే వాళ్ళు, వాళ్ళే మన ఈజీ ప్రే అవుతారు, బలి అవుతారు అనమాట ఇలాంటి వాటికి. సో దాన్ని ఒకసారి చెక్ చేసుకొని చూడండి. అండ్ ఇది ఎప్పుడు క్లియర్ గా అర్థం అవుతుందో, పిల్లల్ని అప్పుడు ఇలాంటి చోట్ల చేసుకోరు, లేదంటే తిట్టరు. ఎందుకంటే వాళ్ళ న్యాచురల్ బిహేవియర్ వాళ్ళు అల్లరి చేయటం. బట్ మన ఓపిక అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. మనం ఏ స్థితిలో ఉన్నాం ఆలోచించేటప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. బట్ ఇలాంటి ఆలోచనలే రాకుండా కామ్ గా ఉండే స్థితిని మనం గెయిన్ చేయగలిగితే ఎంత బాగుంటుంది. అప్పుడు ఏ పరిస్థితిని ఆ పరిస్థితిగా చూస్తాంగా, వాళ్ళు ఆడుకుంటాన్ని ఆస్వాదించగలుగుతాం, ఎక్కడన్నా ఏదైనా జరుగుతుంటే ఎంజాయ్ చేయగలుగుతాం, బయటికి వెళ్ళినప్పుడు పూర్తిగా అక్కడ ధ్యాస పెట్టి ఆ నిమిషాలను క్యాప్చర్ చేయగలుగుతాం. మనం చేసే పని మీద ఫుల్ ఫోకస్ అండ్ క్లారిటీ ఉంటాయి మనకి. వర్క్ చేసేటప్పుడు మనకి రిజల్ట్స్ కొంతమందికి చాలా బాగా వస్తాయి. ఒకటే పని అందరం చేస్తాము, కానీ కొంతమంది దానిలో మంచి పర్ఫెక్షన్ చూపిస్తారు, మంచి క్లారిటీ రిజల్ట్స్ చూపిస్తారు. ఇంకొంతమంది ఎందుకని దానిలో అంత క్లారిటీ ఉండదు వాళ్ళకి, ఎందుకని అంత పర్ఫెక్షన్ లో అంత బాగా రిజల్ట్ తెచ్చుకోలేము అంటే ఇదే. డిపెండ్స్ అపాన్ అవర్ మైండ్. మన మైండ్ చెప్పేవి ఏమేమిటి అనేది గమనించుకున్నప్పుడు, ఆ ఆలోచనలు కనుక మనం గమనించే శక్తిని పెంచుకున్నప్పుడు, లేదంటే ఆ ఆలోచనలు తగ్గించే ప్రయత్నం చేసినప్పుడు, అంటే అవసరమైనవి మాత్రమే ఉంచుకుంటూ అవసరం లేని తీసేస్తూ ఉంటాం అనమాట. ఇది చేయగలిగినప్పుడు మనకి క్లారిటీ వస్తుంది. సో ఈ సైకలాజికల్ టైం గురించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను, సో దట్ ఇంకొంచెం క్లియర్ గా ఉంటది. ఈ పాస్ట్ ఫ్యూచర్ ఏంటిది మైండ్ లో? పాస్ట్ అంటే ఆల్రెడీ మన జీవితంలో జరిగిపోయినవి, జరిగిపోయిన వాటికి సంబంధించిన బాధ గాని, గిల్ట్ గాని, లేదంటే ఒక్కొక్కసారి మంచి సందర్భాలు గుర్తు తెచ్చుకున్నప్పుడు అది కూడా గతమే కానీ మంచి సందర్భాలు.
కానీ బాధ ఇలాంటివే చూడండి, ఎక్కువ పెయిన్ కి సంబంధించినయే పాస్ట్ నుంచి మనం గుర్తు పెట్టుకుంటాం సహజంగా, న్యాచురల్ గా గుర్తు తెచ్చుకుంటున్నాం, ఎందుకంటే మైండ్ అవి గుర్తు చేస్తుంది కాబట్టి. ఫ్యూచర్ గురించి అంటే ఎలా ఉంటాయి? ఇప్పుడు దేనికో వెళ్ళాలి మీరు, లేదంటే మీ పిల్లలు ఎగ్జామ్కి వెళ్తున్నారు, లేదంటే మీరు ఏదో టాస్క్ చేయడానికి వెళ్తున్నారు. ఆ వెళ్తున్నప్పుడు ఫ్యూచర్ లో ఏముంటాయి? ఫ్యూచర్ లో అంటే ఇది జరుగుద్దో లేదో, లేదంటే ఫెయిల్ అవుతామేమో, వెళ్ళిన పని సరిగ్గా జరగదేమో, అన్ని చూడండి అన్ని నెగిటివ్ లో ఉన్నాయి. సో వాటి పట్ల ఉండే దిగులు, ఇటువైపు ఏమో బాధ, అటువైపు ఏమో దిగులు. ఎక్కువగా వీటి మధ్యలో నలిగిపోతా ఉంటాం. కానీ ఎప్పుడైతే ఈ మధ్యలో ఉండగలుగుతామో, అంటే ఇప్పుడు ఈ క్షణం జరిగే దాని మీద పూర్తి ఫోకస్ పెట్టి ఈ మధ్యలో ఉండగలుగుతాము, అప్పుడే ఆ రిజల్ట్స్ బాగా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఫోకస్ పెట్టాల్సింది వాటికి సంబంధించి, ఇక్కడ ఇప్పుడు ఏ పని చేస్తే కదా అక్కడ ఆ రిజల్ట్ మారేది. మన ఫోకస్ ఎక్కడ ఉంటుంది? ఆల్రెడీ రిజల్ట్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ రిజల్ట్ నెగిటివ్ గా వస్తున్నట్టు ఊహించుకుంటూ ఉంటాం. లేదంటే ఇంతకు ముందు ఎప్పుడన్నా రాసి, ఎప్పుడన్నా ఏదన్నా ఎగ్జామ్ రాసి, అంటే ఎప్పుడన్నా ఆ సిచ్యుయేషన్ ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ అయింది, ఫెయిల్ అయ్యి ఉంటే ఆ ఫెయిల్యూర్ ని ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. మన కాన్ఫిడెన్స్ అంతా పడిపోతుంది ఆటోమేటిక్ గా. పడిపోతుంది కాబట్టి నెక్స్ట్ టైం చేసినప్పుడు కూడా మళ్ళీ అదే రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే మనం మళ్ళీ అది పోతది అనే నమ్మకంతో ఉంటున్నామే గానీ మన మీద మనకు నమ్మకం లేదు. ఎందుకంటే పాస్ట్ లో ఆ రిజెక్షన్స్ ని గుర్తు పెట్టుకుంటున్నాం. వాటిని తీసుకోవాల్సిన విధానం తీసుకోపోవటం మూలన ఫ్యూచర్ లో కూడా అయిపోతున్నాయి, అది ఇది ఓడిపోబోతున్నాను అనే ఫీలింగ్ లో ఉంటాం కాబట్టి మనం ఒక టాస్క్ ని పూర్తిగా కంప్లీట్ చేయలేము. సో అంటే ఓడిపోయినా మన మూలానే, గెలిచినా మన మూలానే. ఎవ్రీథింగ్ మన మూలాన్ని చెప్తుంది. మనం అనుకుంటాం చుట్టుపక్కల పరిస్థితుల మూలాన నేను ఫెయిల్ అయిపోయాను లైఫ్ లో. లేదు, అది ఫ్యాక్ట్ కాదు. ఫ్యాక్ట్ ఏంటంటే మీకు వచ్చే ఆలోచనలు మిమ్మల్ని ఎంతలా కంట్రోల్ చేస్తున్నాయంటే, ఆ అవి చెప్పే దాన్ని బట్టి మీరు ఫెయిల్ అవుతున్నారా ఓడిపోతున్నారని ఆధారపడుతుంది. అంటే అంతలాగా మిమ్మల్ని మీరు ఇచ్చేసుకుంటున్నారు మీకు వచ్చే ఆలోచనలకి. వాటిని ఫిల్టర్ చేయాలి, ఆగటం, ఆగి వాటిని గమనించుకోవటం. లాస్ట్ మంత్ అంతా జరిగిన టాపిక్ అదే కదా. లాస్ట్ మంత్ అంతా కూడా ఈ ఆలోచనల్ని ఆగి గమనించుకోవటం ఎలాగా. సో అది చెయ్యపోతే జరిగే నష్టం ఇది. సో అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ మిస్ అవుతారు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ మిస్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మనం ఏం చేస్తున్నాం, ఎందుకున్నాం అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. సో దీని అంతటికి కారణం మైండ్ అయితే, అసలు మైండ్ ఎందుకు ఇలా తయారైంది అనేది మ్, తెలుసుకుందాం. మనం పుట్టంగానే బేబీ పుడతారు కదా, మన ఇంట్లో మన ఫ్యామిలీలోకి ఒక బేబీ వస్తుంది. మనం ఏం చేస్తాము? బేబీకి అప్పుడు దాకా బేబీ దేన్ని చూసిన బుద్ధి అన్ని ఎంజాయ్ చేస్తా అలా ఉంటారు కదా పిల్లలు జనరల్ గా. మనం వాళ్ళంత ఓపెన్ గా మనం ఉండం. వాళ్ళు పంచుకోవటంలో కూడా చాలా బాగుంటారు. అంటే వాళ్ళు అని వాళ్ళకి ఏం సంబంధం ఉండదు. చాక్లెట్స్ ఇవ్వాలనుకుంటే అందరికీ సమానంగా ఇవ్వగలరు, ఏదైనా పంచుకోవాలంటే అందరికీ ఇవ్వగలరు ఒక ఎక్స్టెంట్ వరకు. బట్ ఏమవుతుంది, మన మైండ్ నెమ్మదిగా మనం యాక్టివిటీ పెంచుకుంటూ వెళ్తుంది అనమాట. ఎలాగంటే మనం చెప్తాము, నాన్న నీ పేరు ఇది అంటాం. పేరు అని చెప్పి ఏదో ఒక పేరు పెట్టాం పాపకి. పాపకి ప్రమీళ అని పేరు పెట్టాం అనుకోండి. ప్రమీళ అనగానే తను ఏం చేస్తుంది, ఇది నా పేరు, అంటే నేను అనేది స్టార్ట్ అయింది అనమాట. మొదలవుతుంది తన లైఫ్ లో. నేను అనేది స్టార్ట్ అవుతుంది, నేను ప్రమీళ అని. మిగతా వాళ్ళు ఎవరు? వేరే వాళ్ళు. ప్రమీళ నేను. ఒక బొమ్మ ఇస్తాం, నాన్న ఇది నీ బొమ్మ అనగానే నాది బొమ్మ తీసుకుని చేతిలో పెట్టుకుని దగ్గర పెట్టేసుకుంటది. ఇది నా బొమ్మ అంటే ఏంటి? మిగతా వాళ్ళది కాదు, నా బొమ్మ. ఆటోమేటిక్ గా నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ ఏంటి, నాన్న ఇది నీ రూమ్. ఓకే, నా రూమ్ అంటే అర్థం ఏంటి? ఇది నా రూమ్ మాత్రమే, మిగతా వాళ్ళది కాదు. ఇలాగా చిన్నప్పటి నుంచే మనం దీన్నే ఇగో, ఇగో డెవలప్మెంట్ అన్నమాట. ఇగో అంటారు. సో ఈ ఇగో అందరికీ ఉంటది మనకి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లెవెల్లో ఉంటది. అంటే ప్రపంచం మొత్తము మామూలుగా అయితే అంతా మనదే అనుకునే స్థితిలో కొంతమంది మనుషులు ఉన్నారండి. ప్రపంచం కోసం ఏం చేయాలని ఆలోచించే స్థితిలో ఉంటే మనం మాత్రం ఈ ఈగోలో ఎక్కువ శాతం మంది ఉంటాం. అంటే ఈగో మీద ఆధారపడి మైండ్ లో ఒక పార్ట్, అంటే మైండ్ ఇల్యూషన్ క్రియేట్ చేస్తుంది. ఏమని? మీరు అనేది ఒక సెపరేట్ మనిషిగా, మీ వస్తువులు, మీ ప్రపంచం, మీ అభిరుచులు మీ వరకే, అన్నిటిని, మిగతా అవన్నీ మీవి కాదు. మనకి మిగతా వాటి ఆ సెపరేషన్ వచ్చేసింది. నా వస్తువులు, ఇప్పుడు బాబు దగ్గర ఆ వస్తువు ఉంది కదా, అది తీసుకునే ప్రయత్నం చేయండి. నీదని 10 రోజులు చెప్పాం కదా, అబ్బా నీ బొమ్మ భలే ఉందిరా, చాలా బాగుంది, చాలా బాగుంది, అయిపోయింది. వాడి దగ్గర నుంచి ఆ వస్తువు తీసుకున్నప్పుడు వాడు ఎంత బాధపడతాడు. వాడు ఇవ్వటానికి గొడవ పెట్టుకుంటాడు. బయట నుంచి పిల్లలు వచ్చినప్పుడు ఇవ్వలేడు ఆ బొమ్మని, పంచుకోలేడు. అంతేకాదు, అంత అటాచ్మెంట్ క్రియేట్ అయిన తర్వాత ఆ బొమ్మ పాడైపోయింది అనుకుందాం, లేదా కనపడలా, మళ్ళీ బాధ. మళ్ళీ బాధ ఎందుకు? దాని నుంచి డిటాచ్ అవ్వలేకపోతున్నాడు.
అది కావాలి ఇప్పుడు ఆ వస్తువు. అటాచ్మెంట్ డిటాచ్మెంట్ మనకు ఒక మనిషితో జరిగేది, ఒక వస్తువుతో జరిగేది ఇదే. ఓకే. మనిషితో ఎలా అటాచ్ అవుతున్నాము, నాది అని అటాచ్ అవుతున్నాము. దీనిలో స్వార్థం ఉంది గమనించండి. ఆ స్వార్థం వలన ఆ మనిషిని ఎవరికి పంచుకోలేము కూడా. తల్లి జనరల్ గా తల్లులు గమనించుకోండి, పేరెంట్స్ పిల్లల్ని ఆ మనకంటే ఎక్కువగా ఎవరినన్నా మన పిల్లలు ప్రేమించినా కూడా నచ్చదు కదా. వాళ్ళతో అయితే బాగా మాట్లాడుతున్నావు, మాతో అయితే అసలు మాట్లాడట్లేదు అనే సిచ్యుయేషన్స్ కూడా మనం చూస్తున్నాం. ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ? ప్రేమ కదా వాళ్ళ మీద ఉంది మనకి. మరి ప్రేమ, నిజమైన ప్రేమ పంచుకోగలగాలి. బట్ మనం ఏం చేస్తున్నాము, ఎక్కడికక్కడ కోసేస్తున్నాం అనమాట. వీఆర్ కటింగ్. సో సో అటాచ్మెంట్ డిటాచ్మెంట్ ఇది పెయిన్ఫుల్ గా ఉంటది. అర్థం చేసుకునే ప్రయత్నం చేసే కొద్ది, మనం వెళ్ళే కొద్ది అర్థం చేసుకుందాం. అంటే నేను ఇంకా మనం అంటే దీనిలో మన లైఫ్ టైం పెడదాము, పెట్టి చూసినప్పుడు చాలా నొప్పిగా అనిపిస్తాయి. బట్ ఇవి ఫ్యాక్ట్స్. నిజమైన ప్రేమ అందరితో పంచుకోగలగాలి. నిజమైన ప్రేమ ఇవ్వటం. కానీ మనం అనుకుంటున్నాం నిజమైన ప్రేమ దాచుకోవటం, ఎవరికి ఇవ్వకుండా ఉండటం, దాన్ని కాపాడుకోవటం. ఒక బాబు ఒక బొమ్మ ఈజీగా అర్థమయ్యే ఎగ్జాంపుల్ అనిపించింది. సో దానికి నేను అటాచ్మెంట్ డిటాచ్మెంట్ అని చెప్తున్నాను. బట్ అటాచ్మెంట్ డిటాచ్మెంట్ మీరు అన్ని ప్లేసెస్ లో అప్లై చేసి చూడండి. ఇల్లు, నా ఇల్లు, నా వస్తువులు, నా కార్, నా మనకు బాగా అటాచ్ అయ్యే అనమాట వస్తువులు. మనం దాన్ని ఇవ్వాలన్నా బాధ. మనకి ఎంతో ఇష్టమైన వాళ్ళు కూడా మనం ఒక్కొక్కసారి వాటిని ఇవ్వలేము, వాటిని పంచుకోలేము. అది పోతుందని భయం, పాడైపోతుందని భయం. సో ఇదంతా జరుగుతుంది ఎక్కడ? యాక్టివిటీ అంతా తలలో ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచన చెప్పిన ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు, ఇది నీది, పాడైపోతుందేమో ఇస్తే. సో ఆలోచనలు మళ్ళీ అంటే ఏ పని చేస్తున్నా కూడా ఈ ఆలోచనలు ఎప్పుడు మనల్ని కంట్రోల్ చేస్తున్నాయి. అవునా? ఇప్పుడు పెళ్ళి అవుతుంది, మ్యారేజ్ అయిపోతుంది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత కొన్నాళ్ళకి ఒకవేళ రిలేషన్ బాగాలేదనుకోండి, అమ్మా నాన్న తిట్టం మొదలు పెడతాం. మీ మూలాన నేను ఇరికిపోయాను ఈ రోజు అని చెప్పి అంటారు జనరల్ గా. సో ఇక్కడ ఇంత జరుగుతున్న లాస్ట్ యాక్టివిటీ ఆ పెళ్లి చేసుకోవడానికి పీటల మీద కూర్చున్నామా లేదా? అంటే మన వైపు నుంచి ఎస్ అనందే ఏది ముందుకు వెళ్ళట్లేదు కదా. లాస్ట్ ఆలోచన అంటే లాస్ట్ చూడండి, మీరు ఏదో ఒక రకమైన యాక్సెప్టెన్స్ చూపించిన తర్వాతే మీ లైఫ్ లో ఒక ఈవెంట్ జరుగుతుంది. యాక్సెప్ట్ చూపించింది అసలు ఏ ఈవెంట్ జరగదు. సో అవును, లేదు, కాదు, వద్దు అనేది మనం ఏదో విధంగా యాక్సెప్ట్ చేసాము. అందుకని ఈ రోజు సిచ్యుయేషన్స్ ని ఫేస్ చేస్తున్నాం. సో ఈ రెండిట్లో ఈ రెండు మన చేతిలోనే ఉన్నాయి. జీవితం ఎప్పుడు మన మూల పాడైనా మన మూలనే పాడైంది, బాగైనా మన మూలనే బాగైంది. లేదు, నేను వీళ్ళతో కలిసి ఉండాలి అని అనుకున్నప్పుడు, గట్టిగా నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నా కూడా వాళ్ళతో బతికి చూపిస్తున్నాం. కానీ వాళ్ళ మన వల్ల కాదు, వీళ్ళు అసలు నేను వీళ్ళతో ఉండలేను అని లేదు, ఇంక వీళ్ళతో కట్ చేసుకోవాలి అని అనుకున్నారు అనుకోండి మానసికంగా. అనుకున్నాక వాళ్ళు చిన్న తప్పు చేసినా నచ్చదు వాళ్ళతో. అంటే ఎందుకంటే యు ఆర్ రెడీ టు బ్రేకప్ కదా. ఆ రిలేషన్ ఈజీగా తెగిపోతుంది. అంటే ఇక్కడ పట్టి ఉంచేది మన మూలానే, విడిపోవాలనుకున్నా మన మూలానే. ఇప్పుడు అర్థమవుతుందండి. అవతల వాళ్ళు ఎలా ఉన్నారనే దాన్ని పక్కన పెట్టేసేయండి. అవతల వాళ్ళు ఎలా ఉన్నా కూడా మనం గనక అనుకుంటే మనం చేయగలం. కలిసి ఉండాలి అనుకుంటే ఎంత కాంప్లికేటెడ్ గా ఉన్న మనిషితో అయినా కూడా బతికేయడానికి రెడీ అయిపోతాం. కానీ ఒక్కసారి మనం అనుకుంటే వద్దని వదిలేయగలం. అంటే మొత్తం పవర్ అంతా మన చేతిలోనే ఉంది. మన మైండ్ ని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోవాలంతే. అది ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలిస్తే చాలు. మనం అనుకుంటాం బయట చుట్టూరా ప్రభావాలన్నిటి మూల నేను ఇలా అయిపోయాను, మా ఫ్యామిలీ మెంబర్స్ మూల నేను ఇలా అయిపోయాను. నిజం కాదు అది. మనం వాటిని ఎలో చేసాం. వీ యాక్సెప్టెడ్ ఇట్. సో అందుకనే ఇవాటి నుంచి మీకు వచ్చే ఆలోచనలు నిదానంగా గమనించే ప్రయత్నం చేయండి. ఏమేమి ఆలోచనలు వస్తున్నాయి ఏదైనా జరుగుతున్నప్పుడు. పని చేసేప్పుడు పూర్తి ధ్యాస పెట్టండి. మిగిలిన టైంలో రోజులో 1 or 2 times అట్లీస్ట్ ఒక 1 week జస్ట్ అబ్జర్వ్ యువర్ థాట్స్. మీకు బాగా డామినేటింగ్ గా వస్తున్న ఆలోచనలు రాసి చూడండి. ఈ ఆలోచన జరిగి ఎన్నేళ్ళు అయింది అనేది కూడా రాసుకోండి కావాలంటే. అది జరిగి ఎన్నో ఏళ్ళు అయిపోయి ఉండొచ్చు, లేదంటే రోజులు అయిపోయి ఉండొచ్చు. మరి ఇప్పుడు ఇక్కడ కళ్ళ ముందు కనపడుతుందా అని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. వస్తుంది కదా ఒక ఆలోచన, రాసుకున్నారు కదా, ఈ ఆలోచనకు సంబంధించింది ఏదన్నా విషయం ఇక్కడ జరుగుతుందా అని చూడండి. అక్కడ యాక్చువల్ గా ఆ ఆ పెయిన్ మూమెంట్ ఇక్కడ ఏం జరగట్లా. బట్ మనం అక్కడ స్టక్ అయిపోయి ఉన్నాం. అంటే మైండ్ లో స్టక్ అయిపోయి ఉన్నాం. టైం ఏమో కదిలిపోతుంది, వెళ్ళిపోతుంది. అంటే ఈ నిమిషాలన్నీ వేస్ట్ చేసేసుకుంటున్నాం. మీ చేతిలో మంచి మూమెంట్స్ ఉంటాయి, మంచి ఫ్యామిలీ ఉండి ఉంటుంది, లేదంటే చిన్న చిన్న పిల్లలు ఉండి ఉంటారు. ఆ ఫేజ్ అంతా చూడడం ఏంటంటే నేను అప్పుడు చాలా పెయిన్ఫుల్ టైంలో
స్పెండ్ చేస్తున్నాను. సో నేను పిల్లలతో ఎంజాయ్ చేయలేకపోయా. నా పిల్లలు ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారు. అంటే ఈ నిమిషం చేతిలో వాళ్ళ వయసు అన్ని వెళ్ళిపోయాయి. యు మిస్డ్ ఎవ్రీథింగ్. లేదంటే మీ లైఫ్ లో మంచి ఫేజ్ వెళ్తుంది ఏదో, ఆ ఫేజ్ ని మీరు మిస్ అయ్యారు. ఎందుకని? తలలో ఆలోచనల మూలాన బాధాకరమైన. ఒక్కసారి వాటిని వదిలేసి ఈ క్షణంలోకి వచ్చి చూడండి. ఈ క్షణం ఏం జరుగుతుందో దాని మీద మీ ఫుల్ ప్రెసెన్స్ ని పెట్టండి. ఇప్పుడు జరుగుతున్న వాటి మీద ఫుల్ యాక్టివిటీ. పిల్లలతో ఉంటే పిల్లలతో ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీ మెంబర్స్ తో ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ఉన్న వాళ్ళు రేపు ఉండరు. సో లైక్ ఇప్పుడు పెద్దవాళ్ళు ఇప్పుడు ఉంటారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు మేబీ ఆఫ్టర్ 10 years దే వోంట్ బి దేర్ కదా. అప్పుడు ఇంకా బాగుండుంటే బాగుండేది అని అనిపిస్తుంది మళ్ళీ. చిన్న పిల్లలు అప్పుడు బాగా ఎంజాయ్ చేస్తుంటే బాగుండేది అని అనిపిస్తుంది. కానీ ఆ ఫేస్ అయిపోయిన తర్వాత అన్నమాట. ఉన్నప్పుడు ఏం చేస్తాము? ఉన్నప్పుడు ఆలోచనల్లో ఉన్నాం. ఉన్నప్పుడు మనం చాలా బిజీగా ఉన్నాం. ఏదో ఒకటి ఆలోచిస్తా, వాటిల్లో ఉంటా. వాళ్ళు మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళని మనం అందుకోలేదు సరిగ్గా ప్రాపర్ గా. సో ఎప్పటిది అప్పుడు చేసేస్తే, ఎప్పటిది అప్పుడు జీవించగలిగితే, ఏ నిమిషానికి ఆ నిమిషం జీవించగలిగితే ఏ మూమెంట్ మన లైఫ్ లో నుంచి మిస్ అవ్వదు. అండ్ అఫ్ కోర్స్ మీకు క్లారిటీకి క్లారిటీ ఉంటది, పర్ఫెక్షన్ ఉంటది. మీరు చేసే పనుల్లో ఫుల్ ఎఫర్ట్ తో పెట్టగలుగుతారు. రిజల్ట్స్ బాగా వస్తాయి. అన్ని రకాలుగా బాగుంటాం. అన్ని రకాలుగా అంటే ఇది ఇది సింగిల్ ప్లేన్ కాదు. అంటే ఏదో ఒక కోణం బిజినెస్ కి సంబంధించో పర్సనల్ లైఫ్ కి సంబంధించో కాదు. అన్ని లైఫ్ లో అన్ని కూడా బ్యాలెన్స్ అవుతాయి. ఒకసారి కనుక మీ ఆలోచనల్ని మీరు గమనించుకునే స్థితికి వస్తే, గమనించుకుని అరే 24 గంటలు అదే పనిలో ఉంటున్నా నేను అనేది కనుక మనకి తెలిస్తే, ఆటోమేటిక్ గా జరుగుతున్నాయి అనేది తెలిస్తే, ఆ తర్వాత మనం నెక్స్ట్ స్టెప్స్ కి వెళ్ళొచ్చు. ఏంటి వాటిని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా ఆపాలి అనేది. సో థ్యాంక్ యూ. రైట్. వెరీ నైస్. సో ఇప్పుడు నాదొక విన్నపం మన ఆర్గనైజర్స్ కి. ప్లీజ్ ఈరోజు కంటెంట్ చాలా ఎక్కువ కంటెంట్ వచ్చింది, అవునా కదా? ఎస్, ఆర్ యు ఆల్ అగ్రీయింగ్ విత్ మీ? సో ఈ కంటెంట్ ని మనము బహుశా ఒక్కసారి వింటే సరిపోదు, 2-3 సార్లు వినాలి. వీ హ్యావ్ టు రియల్లీ హ్యావ్ దిస్. సో వాలంటీర్స్, కళ్యాణి గారు, మన సురేందర్ గారు, అండ్ ఆల్ ద వాలంటీర్స్, ఫ్రీ గురుకుల్, ఐ రిక్వెస్ట్ దెమ్ టు ప్రొవైడ్ దిస్ టు ఆల్ ఆఫ్ అస్. మనకి యూట్యూబ్ లో పెట్టేసి దాని లింక్ మనకి ఇచ్చేస్తే వీ కెన్ రీవిజిట్ దట్ వన్స్ మోర్. ఓకే. సో ఇది ఏంటంటే చాలా చాలా కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి మనము ఆ, ఒక్కొక్కసారి ఈ విషయాన్ని పట్టుకొని పాజ్ చేసి వింటూ ఉంటే మనకి రాబోయే ఈ నెల రోజులు చాలా ఆ కంటెంట్ తో పాటు మనం వెళ్ళగలం. ఇట్ ఈస్ ఎ బిట్ మనం ప్రాక్టికల్ అప్లికేషన్ కానీ ఇలాంటివన్నీ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అండ్ నేను ఇది ఎందుకు అడుగుతున్నాను అని అంటే, సురేందర్ గారు హీ సెడ్ ష్యూర్ హీ విల్ గివ్ అస్. సో ఇది మన వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేస్తే, టుమారో వి విల్ బి ట్రావెలింగ్, టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో. సో దీనిని ఇంకొకసారి టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో విల్ నాట్ హ్యావ్ క్లాస్. సో దానికోసం వి విల్ రివైజ్ దిస్ కంటెంట్ అండ్ బీ అవైలబుల్. ఇప్పుడే నాకు తెలుసు చాలా క్వశ్చన్స్ వస్తాయి. మనకి వీ డూ హ్యావ్ అవర్ క్లాస్. టుడే ఈజ్ వెనస్డే కదా, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే క్లాసెస్ ఉండవు. సో అవసరమైతే సాటర్డే, సండే వి విల్ హ్యావ్ ఫర్ అవర్ డిస్కషన్, ఆర్ ఎల్స్ విల్ రిజ్యూమ్ ఆన్ మండే. ఈ లోపల నేను హోంవర్క్ కూడా ఇస్తాను. ఆ, అంటే మనం ఏం చేయాలి అనేది మనం ఒక్కసారి రాసుకోవడానికి కూడా కొంచెం హోంవర్క్ ఇస్తాను. ఈరోజు ఏం క్లాస్ జరిగింది అది ఆ, వింటున్నప్పుడు రాసుకోవడం కుదరలేదు. ఆ, కాబట్టి జాగ్రత్తగా దాన్ని పట్టుకోండి. ఉమ్, ఎవరికైతే ఈ టాపిక్ నచ్చిందో, ఎవరికైతే ఈ టాపిక్ నచ్చిందో, దిస్ ఈస్ లైక్ దీని మూలాన ఆ, మనకి మనం ఖచ్చితంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి అయితే వెళ్తాం. అంటే మనకి క్లారిటీ ఆఫ్ థాట్ వస్తుంది. మనకి
థాట్ ని మనం క్లియర్ గా, మనకి ఎందుకు ఫలానా టైంలో ఫలానాగా మనము రియాక్ట్ అవుతున్నాము అనేది మనకు తెలుస్తుంది. నౌ అంటే ప్రెసెంట్ లో ఉండడం అనేది అర్థమవుతుంది. అందరికీ తెలుసు థియరిటికల్ గా మనం ప్రెసెంట్ లోనే ఉండాలి, పాస్ట్ లో ఉండకూడదు, ఫ్యూచర్ లో ఉండకూడదు, ప్రెసెంట్ లోనే ఉండాలి అనేది మనం నిన్న అనుకున్నాం. అది ఎలా అవ్వాలి అనే దానికి కొంచెం సాధన కావాలి. సాధన కావాలి అని అంటే ఇప్పుడు చెప్పిన ఈ క్లాస్ ని కనీసం 2-3 సార్లు మనము వినాలి. సో ఎలాగో రేపు మీకు ఈ టైం అలవాటు అయిపోతే రేపు ఇదే టైంలో మళ్ళీ వినండి. యూట్యూబ్ లో పెట్టుకుని వినండి. నాకు నెట్వర్క్ అక్కడ ఉండదు కాబట్టి నాతో పాటు ఫ్యామిలీ మొత్తం ట్రావెల్ చేస్తుంది కాబట్టి నెట్వర్క్ అక్కడ ఉండదు. ట్రావెల్ లో ఉంటాం కాబట్టి విల్ నాట్ బి ఏబుల్ టు టేక్ క్లాస్ టుమారో అండ్ ద డే ఆఫ్టర్. సో వి విల్ రెజ్యూమ్ ఆన్ మండే. సాటర్డే ఏమైనా మనం చేయగలము అని అంటే డౌట్స్ ఏమైనా ఉంటే మనం చేద్దాము. కానీ ఇంత తొందరగా హడావుడిగా ఏం అవసరం లేదు. టిల్ దట్ టైమ్ ఐ విల్ గివ్ సమ్ వర్క్. వర్క్ ఏమి ఇస్తాను అని అంటే ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు కొంచెం వినండి. ఇప్పుడు వరకు చెప్పిన దాని వరకు మన మైండ్ లో ఉంచుకోండి. ఆ, నేను ఆ, మన యూట్యూబ్ లో ఇప్పుడు ఈ రోజు జరిగిన క్లాస్ ని మళ్ళీ వీలైతే 2-3 సార్లు అయినా వినండి. సో దట్ యూ విల్ బి ఏబుల్ టు కమ్ టు ద క్లాస్ ఆన్ మండే మచ్ మోర్ ప్రిపేర్డ్ అండ్ మచ్ మోర్ ఇన్ఫార్మ్డ్. అప్పుడు మనం ప్రాక్టికల్ గా చేయవలసిన కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి, మెడిటేషన్ లాంటి ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అది మౌనిక చేయిస్తుంది. సరే, ఈ లోపల నేను ఈ 2-3 రోజులకి ఈ 2-3 రోజులకి మనం చేసేటప్పుడు నెక్స్ట్ ఇది అర్థమైతే, ఈ థియరీ అర్థమైతే రోజుకు ఒక 5 మినిట్స్ కూర్చోబెట్టి మౌనిక మెడిటేషన్ చేయిస్తానని చెప్తుంది. సో దెన్ యూ విల్ బి ఏబుల్ టు గ్రాస్ప్ దిస్ మోర్ క్లియర్లీ. రైట్? అర్థమైందండి? ఎనీ డౌట్స్? ఇప్పుడు నేను చెప్పిన విషయం మీద ఎవరికైనా డౌట్ ఉందా? రైట్. సో నేను ఇప్పుడు మనకి హోంవర్క్ వైపుకి వెళ్తున్నాను. హోంవర్క్ అంటే మనము ఈ టైంలో ఏం చేద్దాము? ఆ ఇక నుంచి మనం మండే మీట్ అవుతాము అని అనుకుంటే మీరు ఈ రాబోయే 3 రోజుల్లో 3-4 రోజుల్లో ఏం చేయాలి అని అంటే ఆ, ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని మీరు సంతోషంగా ఉండడానికి కారణాలు ఏమిటి అనేవి రాయాలి. అర్థమైందండి హోంవర్క్? మనం సంతోషంగా ఉండడానికి కారణాలు ఏంటి? మనం సంతోషంగా ఎందుకు ఉండొచ్చు అనే విషయం మీద మీకు వీలైనంత మ్యాటర్, మీకు అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పేపర్స్ ఇచ్చేసాను అని అనుకోండి నేను ఎగ్జామినర్ గా. సో మీకు అన్లిమిటెడ్ టైం ఉంది అని అనుకోండి. అన్లిమిటెడ్ టైం ఉంది, అన్లిమిటెడ్ పేపర్స్ ఉన్నాయి, అన్లిమిటెడ్ థాట్స్ మీరు ఆలోచించి రాయొచ్చు. ఆ కానీ నేను మిమ్మల్ని ఫోకస్ చెయ్యమని చెప్పేది ఏంటి అని అంటే నేను సంతోషంగా ఉండడానికి కారణాలు ఏంటి? క్వశ్చన్ అర్థమైందా అండి? నేను ఎక్స్ప్లెయిన్ చేయాలా క్వశ్చన్ ని? ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది లాజిక్ గా ఉంది. రైట్. సరే, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి చాలా క్లోజ్ అయిన వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు, మనకి చాలా క్లోజ్ అయిన వాళ్ళు ఎవరైనా సడన్ గా ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు అనుకోండి, వారి శరీరం పడిపోయింది అని అనుకోండి. ఏమవుతుంది? మనం చాలా బాధపడతాం, ఏడుస్తాం, చాలా విచారిస్తాం. మనకి వాళ్ళు ఎంత క్లోజ్ అయితే అంత ఎక్కువ మనం బాధపడతాం. అవునా? మనకు ఎంత క్లోజ్ అయితే మనం ఎక్కువ వాళ్ళ గురించి బాధపడతాం. ఇప్పుడు మనకి ఇందాక మౌనిక చెప్పింది ఏంటి అని అంటే మనల్ని, మన మైండ్ ని వేరుగా చూడమని. నేను ఇంకా డీటెయిల్డ్ గా వెళ్ళట్లేదు కానీ, సో జస్ట్
మనకి ఎవరైనా మనకి ఇష్టమైన వాళ్ళు వెళ్ళిపోతే బాధపడుతున్నప్పుడు, మనతో వాళ్ళు ఉంటున్నప్పుడు మనం సంతోషపడాలి కదా! మనతో మనం ఉంటున్నప్పుడు మనం సంతోషపడాలి కదా! ఐ కెన్ సీ స్మైలింగ్ ఫేసెస్. కానీ మనం నిజంగా సంతోషిస్తున్నామా? వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బాధపడిపోతున్నాము, ఏడుస్తున్నాము, పెడబొబ్బలు పెడుతున్నాము, అయ్యో అనేసి ఆలోచిస్తున్నాము. మనము మనతో ఉండడాన్ని, మనతో మన జీవితాల్లో మనకు కావాలనుకుంటే స్విచ్ వేసుకుని లైట్ వేసుకుంటున్నాము, ఫ్యాన్ వేసుకుంటున్నాము, కావాలని తిండి తింటున్నాము. మనం ఎంత సంతోషంగా ఉండాలి? మనం నిజంగా మనము ప్రతిరోజు సంతోషంగా ఉంటున్నామా లేదా? లేకపోతే మన బాధల్లో గడిపేస్తున్నామా? అర్థమవుతుందా అంది క్వశ్చన్? అర్థమైందా? సో మనము ఎవరో వెళ్ళిపోతే మనం బాధపడుతున్నాం కానీ మనము ఉన్నందుకు సంతోషపడట్లా. వెళ్ళిపోతేనే బాధపడుతున్నాం. ఈ ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. మనకి ఈ రోజు ఈ టైంకి ఈ పని చేయగలుగుతున్నాం కాబట్టి సంతోషపడట్లా. మనం ఒక విషయాన్ని చేయలేకపోతున్నందుకు బాధపడుతున్నాం. అంటే మనం చెయ్యగలిగిన వాటిని గురించి అన్నింటినీ గ్రాంటెడ్ గా తీసుకొని, చెయ్యలేని వాటి గురించి, మన చేతిలో లేని వాటి గురించి మన చేజారిపోయిన తర్వాత బాధపడుతున్నాం. అలా కాకుండా మనం సంతోషంగా ఉండడానికి కారణాలు వెతికితే ఎన్నో కోకొల్లలు కనిపిస్తాయి. దాని మూలాన మనకి ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే, దాని మూలాన మనకేంటంటే మన చేతిలో ఉన్న దాన్ని ఆస్వాదించడానికి మనకి ఎక్కువ టైం దొరుకుతుంది. దాని మూలాన పవర్ ఆఫ్ నవ్ అర్థమవుతుంది. పవర్ ఆఫ్ నవ్, ఈ క్షణం యొక్క విలువ. ఈ క్షణం ఇలానే ఉండదు, ఈ క్షణం వెళ్ళిపోతుంది. కానీ ఈ క్షణాన్ని మనం ఏం చేస్తున్నాము? బాధపడడానికి ఎక్కువ వాడుతున్నామా? సంతోషపడడానికి ఎక్కువ వాడుతున్నామా? అసలు మనం అందరం పుట్టింది, నేను లాస్ట్ క్లాసెస్ లో చెప్పాను, లాస్ట్ మంత్ అంతకు ముందు కూడా, వీఆర్ ఆల్ బోర్న్ టు ఎంజాయ్ లైఫ్. హౌ మచ్ ఆర్ వి ఎంజాయింగ్ దిస్ లైఫ్? మనం ఈ లైఫ్ ని ఎంత ఎంజాయ్ చేస్తున్నాము? ఈ క్షణాన్ని, అంటే ఈ లైఫ్ అని అంటే, ఇప్పుడు చూడండి, ఈ రోజుని ఈ రోజున మనం ఎంత ఎంజాయ్ చేస్తున్నాము? ఈ రోజులో ఈ పూటను ఎంత ఎంజాయ్ చేస్తున్నాము? ఈ పూటలో ఈ గంటను ఎంత ఎంజాయ్ చేస్తున్నాము? ఈ గంటలో ఈ నిమిషాన్ని ఎంత ఎంజాయ్ చేస్తున్నాము? ఈ నిమిషంలో ఈ క్షణాన్ని ఎంత ఎంజాయ్ చేస్తున్నాము? ఈ క్షణాలే నిమిషాలుగా, నిమిషాలు గంటలుగా, గంటలు పూటలుగా, పూటలు రోజులుగా, రోజులు నెలలుగా, నెలలు సంవత్సరాలుగా, సంవత్సరాలు మన జీవిత కాలంగా ఉంటుంది. సో నేను రాబోయే 3 రోజులు ఏం చేస్తారు అని అంటే, ఈ రోజు చెప్పిన ఈ రికార్డింగ్ మళ్ళీ వింటూ మనము ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి. ఏంటి? మనం సంతోషంగా ఉండడానికి కారణాలు ఏమిటి? నిజంగా మనం బాధపడడానికి కారణాలు బహుశా 3, 4 ఉండొచ్చు. సంతోషపడడానికి కారణాలు 1000 ఉండొచ్చు. కానీ మనం అంతా ఈ 1000 సంతోషంగా ఉండడానికి కారణాలు వదిలేసి బాధపడడానికి ఉన్న 3, 4 కారణాలు పట్టుకుని ఏడుస్తా ఉంటాం. డిడ్ యు గెట్ ఇట్? నేను చెప్పాలనుకున్నది మీకు అందరికీ అర్థమైంది అని అనుకుంటాను. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. మనము సంతోషంగా ఉండడానికి 1000 కారణాలు ఉండొచ్చు. అంటే ఇదిగో, నేను చక్కగా తింటున్నాను, నాకు చక్కగా తెలుగు వచ్చింది, నేను మాట్లాడగలుగుతున్నాను, నేను ఆమ్, ఏదైనా తింటే జీర్ణం అయిపోతుంది. ఇది హెల్త్ పరంగా అనుకుందాం, మనకి చాలా చాలా సంతోషంగా ఉండడానికి కారణం. కానీ మనం బాధపడడానికి కారణాలు వెతుక్కుంటాం. అయ్యో, నేను తింటే లావైపోతున్నాను, ఇది ఇది మనం కారణం వెతుక్కొని దాని గురించి బాధపడతాం.
మనం సంతోషంగా ఉండడానికి కారణాలు వెతుక్కుంటే 1000 ఉంటాయి. బాధపడడానికి కారణాలు ఎక్కువ ఉండవు. మనము కారణాలన్నీ కలిపి మొత్తం కలిపి ఒక 4-5 ఉంటాయి అంతే మొత్తం జీవితంలో ఇప్పటి వరకు. కానీ వాటిని మాత్రమే ఆలోచించి ఎక్కువ బాధపడుతూ ఉంటాం. దీని మూలన ఈ పవర్ ఆఫ్ నవ్వులో నవ్వు అనేది ఉండట్లా. యూ విల్ బి ఐదర్ గోయింగ్ టు ద పాస్ట్ ఆర్ టు ద ఫ్యూచర్ వితౌట్ ఎంజాయింగ్ ద నవ్. సో మనకి 6:30 అయింది కాబట్టి we will be stopping the class here. We will resume on Monday. Surendra garu, please tell whether you will be able to do this to all within few ee roju సాయంత్రం లోపల. Will you be able to put this on YouTube and also share the link with our We will do it, sir. Yes. Yesterday video was almost ready, sir, and yesterday's video and today video both we will upload today itself, sir. వండర్ఫుల్. ఈ తర్వాత మనం ఇంకా ప్రాక్టికల్ గా వెళ్ళి వచ్చే మండే నుంచి కొంచెం మెడిటేషన్ చేయడం కానీ 4-5 minutes అప్పుడు we will be able to understand more. నవీన్ రెడ్డి గారు చెప్పండి. థ్యాంక్స్ సురేందర్ గారు. సార్ నాకు చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు పవర్ ఆఫ్ నవ్, ఇప్పుడు మనం క్లాస్ వింటున్నాం కదా, ఈ క్లాస్ వింటున్నప్పుడు మనం సంతోషంగా వింటున్నాం అనే విషయం నాకు ఎట్లా తెలుస్తుంది సార్? అంటే సంతోషము వి విల్ టాక్ అబౌట్ ద థింగ్స్ లేటర్. మనకి 6:30 అయింది కాబట్టి ఐ నీడ్ టు రష్. వి నీడ్ టు వి విల్ సర్టన్లీ అడ్రస్ ఆల్ ఆఫ్ దిస్. సరేనా? ఓకే సార్. హ్యాపీ జర్నీ సార్. థ్యాంక్ యూ హ్యాపీ సో జర్నీ మచ్. సార్. హ్యాపీ జర్నీ సార్. హ్యాపీ జర్నీ మ్యామ్. హ్యాపీ జర్నీ సార్. హ్యాపీ జర్నీ సార్. హ్యావ్ ఎ నైస్ డే సార్. థ్యాంక్ యూ. Love you all. హ్యాపీ జర్నీ సార్. హ్యాపీ జర్నీ సార్.